వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిందితుడు ఉదయ్ కుమార్ బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత పిటిషన్ ను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారించింది. వివేక హత్య కేసులో ఉదయ్ కుమార్ పాత్ర ఏంటి అని ప్రశ్నించిన సీజేఐ వివేక హత్య మృతదేహంపై గాయాలు కనపడకుండా కట్లు కట్టారని, వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ ఒకరు అని సునీత న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దాంతో ఉదయ్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డితో సహా మిగతా నిందితుల బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్లను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. కోవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైనటువంటి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ, అదేవిధంగా వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి ఈ పిటిషన్ పైన ఈ రోజు సిజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాదులు, అదేవిధంగా సునీత రెడ్డి తరఫు న్యాయవాదులు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే సిజేఐ ఈ సందర్భంగా అసలు ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటి ఈ కేసులో అంటూ ఆయన ప్రశ్నించినప్పుడు, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేశారని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పడం జరిగింది. పైగా వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసు అన్నది గతంలో ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో చెప్పినటువంటి అంశాలను కూడా చెప్పారు. వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్లారు. గూగుల్ టేక్అవుట్ లో లొకేషన్ లో కూడా అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ని చూపించారు. వివేక చనిపోయారని సమాచారం వచ్చేంత వరకు కూడా ఆయన అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. వివేక చనిపోయిన విషయం బయటకు రాగానే 2 నిమిషాల్లో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు వివేక ఇంటికి చేరుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉదయ్ కుమార్ రెడ్డి అనేక సార్లు విచారించినా కూడా సహకరించలేదని కూడా సిబిఐ తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతుందన్న అనుమానం కూడా ఉంది. కాబట్టి అతని బెయిల్ రద్దు చేయాలని కోరడం జరిగింది. దీంతో ఏదైతే ఈ యొక్క ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే గతంలో అవినాష్ రెడ్డితో పాటు పలువురు బెయిల్ రద్దు చేయాలంటూ సునీత, అదేవిధంగా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఏవైతున్నాయో వాటితో పాటు ఈ కేసును కూడా జత చేయాలంటూ సిజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం ఈ సందర్భంగా సూచించడం జరిగింది. రైట్, థాంక్యూ కృష్ణ.